నమస్తే ఫ్రెండ్స్. ఎవరైనా ఎన్నికల్లో గెలవడానికి పోటీ చేస్తారు, కానీ ఓడిపోవడానికి పోటీ చేసే వ్యక్తి ఉన్నాడు అంటే ఎస్ ఉన్నాడు, మీరు నమ్మాలి. అతడే తమిళనాడుకు చెందిన కె పద్మరాజన్. మొట్టమొదటిసారిగా 1988 తమిళనాడులో మెట్టూరు నుండి పోటీ చేశాడు. ఇప్పటి వరకు 238 సార్లు పోటీ చేశాడు, ఎక్కడ గెలవలేదు. ఆయన డిపాజిట్ల కోసం 80 లక్షల వరకు ఖర్చు చేశాడు. ప్రధానమంత్రులైన వాజ్పేయి, పివి నరసింహారావు, ముఖ్యమంత్రులైన కరుణానిధి, జయలలిత, కేసీఆర్, నరేంద్ర మోడీ గారులపై కూడా పోటీ చేశాడు, ఇప్పటికీ గెలవలేదు. అతని లక్ష్యం ఒకటే, ఓటు హక్కు గురించి ప్రజలకు తెలియజేయాలి. కానీ అతడు ఎన్నికల్లో ప్రచారం చేయడు. ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి ధర్మపురిలో, కేరళ నుండి త్రిశూర్ నుండి పోటీ చేస్తున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులో ఎక్కాలనేది అతని లక్ష్యం. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో జోగిందర్ సింగ్ అనే వ్యక్తి 300 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు, ఒక్కసారి కూడా గెలవలేదు. అతడు 1998లో మరణించాడు. అతని లక్ష్యాన్ని ఛేదించాలనేదే ఇతని లక్ష్యం అనుకుంటా. ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తాడో లేదో చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.